మనం ఎక్కడైనా బయట వెళ్దాం. బయట ఎవరు ఉన్నారో లేదో తెలుస్తా ఇప్పుడే నీకు. కాదు కింద ఎందుకు దాచుకుంటున్నావు? కింద ప్లీజ్ లేదేం లేదా? హలో హలో, చెప్పండి. నా పేరు నవ్య అండి. నేను ఇక్కడ బేగంపేటలో ఉంటాను. ప్రాబ్లం ఏంటండి? నా క్లోజ్ ఫ్రెండ్ లావణ్య ఉంటుంది. తను నేను 2 years గా కలిసి చదువుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాలన్నా కలిసి వెళ్తాం. తను నా ఇంటికి వస్తుంది, నేను తన ఇంటికి వెళ్తానండి. కానీ ఏంటో తెలియదు కానీ ఈ మధ్య నేను లేనప్పుడు కూడా వస్తుందండి ఇంటికి. మీకు ఎట్లా తెలుసు? నా ఫ్రెండ్స్ గల్లీలో ఉంటారు. వాళ్ళు నీ ఫ్రెండ్ వచ్చిపోయింది అని చెప్తున్నారు. ఇలా 2-3 times జరిగింది. ఓకే. మా అమ్మ జాబ్ కి వెళ్తుందండి. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు రాదు. నాన్న రియల్ ఎస్టేట్, ఇంట్లోనే ఉంటారు. నేను ఉన్నప్పుడు వస్తుందంటే నాతో పని ఉంది, మాట్లాడడానికి వస్తుందంటే అనుకోవచ్చు. కానీ నేను లేనప్పుడు రావడానికి దానికి ఏంటండి పని? ఏదో తప్పు జరుగుతుంది. అలా రాకూడదు కదా. మా అమ్మ ఉండదు, నేను ఉండను. నేను ఎంతో నమ్మానండి తనని. ఈ మధ్య మా నాన్న కూడా మా అమ్మతో సరిగ్గా ఉండట్లేదు, గొడవలు అవుతున్నాయి. తను ఏదైనా తప్పు చేస్తుందేమో అని అనుమానంగా ఉంది. అదే గనక జరిగితే మా అమ్మ నాన్న విడిపోతారు. సరే, మరి నువ్వు చెప్పేది అది ఎంతవరకు రైటో మనం ట్రై చేద్దాం, చూద్దాం ఏమవుతుందో. అంటే మీ డాడీ వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్తారో నాకు చెప్పినాం అనుకో, ఫోన్ చేసి అప్పుడు వచ్చి కెమెరా పెడతా, చూద్దాం వాళ్ళు ఏమైనా చేస్తారా ఏందా అని. దాంట్లో రికార్డింగ్ అవుతాయి కదా, దాన్ని బట్టి మనం ఆ నిజం ఎంతవరకు ఏదైనా ఉందా, తప్పు ఉందా లేదా అనేది దాంట్లో తెలుస్తాయి కదా, అప్పుడు మాట్లాడదాం. మరి ఏమంటారు? ఓకేనా, ప్లీజ్ అన్న హెల్ప్ చేయండి. ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. మీరు లొకేషన్ ఒకసారి పెట్టండి నాకు, మీ ఇంటికి వస్తాను నేను. అంటే మీ డాడీ వాళ్ళు లేనప్పుడు ఒకసారి నాకు ఎప్పుడు లేరో అప్పుడు పెడితే నేను వస్తాను. ఓకేనా? ఓకే. సరే. స్టడీ ఎట్లా జరుగుతుంది? బాగా జరుగుతుందా? సంగతి తిన్నా. నువ్వు తిన్నావా? ఇంకేంటి, కాలేజీకి వెళ్తున్నావా? స్టడీ మంచిగా జరుగుతుందా? మరి ఇంకేంటి? వెళ్ళిపోయాను. మార్నింగ్ వెళ్ళిపోద్ది ఇప్పుడు వరకు. సాయంత్రం ఎప్పుడో వస్తుంది. ఏంటి మధ్యలో బయటకు వస్తున్నావు? ఏం ఆడుతున్నా? ఫెయిర్లో ఆడుతున్నా. బ్యూటీ టిప్స్ ఏమి ఉంటాయి కదా మీ లేడీస్కి? సరే రా, కానిద్దాం. నైట్ అవుతుంది. ఎంజాయ్ చేయడానికే కదా వచ్చాను, కానీ నిండా తెలియట్లేదు. నాకు భయం వేస్తుంది. ఏ భయం ఎందుకు? మీ కూతురికి ఫ్రెండ్ కదా, వాళ్ళకేం తెలియదులే. వాళ్ళు ఇప్పుడు లేరు బయటికి. అమ్మాయి కలిసి కానీ బయటికి అడిగింది. మిస్సెస్ సాయంత్రం వస్తుంది, ఇప్పుడు ఏం రాదు. ఓకేనా? ఫుల్ డే అని కాదు, ఇప్పుడు గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు లాస్ట్ వీక్ ఎప్పుడో చేసాం. కొంచెం బిజినెస్లో అమౌంట్ బాగానే వస్తున్నట్టున్నాయి. పర్వాలే, బాగానే వస్తుంది. మరి ఏమైనా కొనిపించచ్చు కదా? ఏం కొనాలా? ఏం కావాలా? గోల్డ్ కానీ ఏమైనా కొనిపించచ్చు కదా? ఇప్పుడు కాదు, 1 week పడుతుంది, కొంచెం టైం పడుతుంది. అంటే సైట్ ఒకటి బేరంకి వచ్చింది, అది అవగానే నీకు గోల్డ్ కొనిపిస్తావు కానీ నాకు కొనిపించవా? అట్లాగనే కాదు, కొండాలా నీకు కూడా. కొంచెం అమౌంట్ రావాల్సిందే, రాగానే నీకు గోల్డ్ చేపిస్తాను. గోల్డ్ దగ్గర కొంటాను, చూస్తాను. అమౌంట్ రాగానే నీకు చేపిస్తాలే. మీ భార్య ఇష్టమా, నేను ఇష్టమా ఎక్కువ? అలాగే నీకు ఇష్టమే. భార్య అనేది ఏముంది, ఇంట్లో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. నువ్వంటే నీ లెక్క వేరు కదా. మరి నేను తనకంటే ఎక్కువ అంటున్నప్పుడు ఏదో ఒక 100 గజాలు అట్లా నా పేరు మీద తీయచ్చు కదా? 100 గజాలు? సరే చేపిస్తావా ఏదో ఒకటి. సరే రా, లేట్ అవుతుంది. ఎప్పుడు చేసేది ఎంజాయ్ కదా. ఎప్పుడు అలాగే లేట్ అవుతుంది, బయటికి పోవాలి. వస్తారు సైట్ చూసుకునే వస్తున్నారు మీరు వాళ్ళు. సైట్ చూసుకుని వస్తూ చేపిస్తాను కానీ అయిపోయిందన్నా. 1 weekలో అసలు ఈ మధ్య నాకు టైమే ఇస్తలేవు, నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు. అదేదో వర్క్ ప్రెషర్ అయిపోతుంది అంతే. చూస్తున్నా ఏదో చేస్తాను, నేను వదిలేసానే. చేయట్లేదు ఈ మధ్య. ఏం ప్రిపేర్ చేయమని చూసుకుంటా. ఇష్టం ఉంటే ఇట్లా ఇష్టం చేస్తాను. నీకు
చూస్తాను కానీ ఏదో చేయిస్తాను ఏమో తెలియదు మళ్ళీ వస్తున్నాయేమో 2 రోజుల నుంచి సరిగా సరే ఉండదు. లేట్ అవుతుంది. తిరిగినాం కదా ఏం కావాలి యారు బయటికి వెళ్ళాలని చెప్పాను కదా రా కానీ ఏమవుతుంది లేట్ అవుతుంది రా మనం ఎక్కడైనా బయట వెళ్దాం. బయట సరే ఎవరు వచ్చినట్టు చూస్తున్నాను. ఎవరు ఉన్నారో లేదో తెలుస్తా ఇప్పుడే నీకు. ఆగు బయలుదేరనే కాదు, బయలుదేరనే కాదు. ఇట్టెందుకు దీంట్లో ఎవరున్నారు ఇప్పుడు? ఎవరు లేరా? మరి లైట్ ఎందుకు ఆన్ చేసింది? లైట్ ఆన్ చేస్తుంది కానీ లైట్ ఆన్కి ఫ్యాన్ రేట్ కదా సంబంధం ఏముంది? ఫ్యాన్ అలా ఆన్ చేస్తే ఆపోయి ఉంటాయి, దానికి పెద్ద మ్యాటర్ ఏముంది? ఎక్కడ ఉందో చెప్పా. కింద దాబెట్టినా? కింద కింద రా మన బయటగా బయటగా ఎవరి కింద ఎందుకు దాచుకుంటున్నావు? కిందను కింద ఎందుకు దాచుకుంటున్నావు? కిందను మాట్లాడమ్మా. ఎవరు నువ్వు? ఎవరేమా? ఎవరైతే కాదు ఎవరేమా నువ్వు మాట్లాడవు? వచ్చిన పని నేను చెప్పినా కదా నీకు పని ఏందో. నువ్వు ఆల్రెడీ తప్పు చేస్తున్నావు తెలిసింది, దాని గురించి పట్టుకోనికి వచ్చినా. మరి ఈమె ఎవరు చెప్పు? ఈమె ఎవరు మరి? చుట్టాలామె? ఏమైతే నీకు చుట్టాలామె? చుట్టాలామె కింద దాబెడుతున్నావు. నువ్వు చుట్టామే ఎవరైనా వస్తే వాళ్ళపై కూర్చొని మాట్లాడతారు, బెడ్ కింద దాబెడతారు ఎవరైనా? ఏం తప్పు చేస్తున్నావు చెప్పు, మర్యాద చెప్పు. కింద దాక్కోవాల్సిన అవసరం ఏందమ్మా నీకు? కాదు నువ్వు తప్పు చేయనప్పుడు కింద ఎందుకు దాక్కుంటారు? ఎందుకేంది మాట్లాడే మాటలు ఎందుకు? నీ ఇష్టం. నీ ఏజ్ ఏంది? నువ్వు ఎట్లున్నావు? ఏంది కథ? నీకేమవుతాడా? కాదు నీకేమవుతాడు? బ్యాగ్ వేసుకుని వచ్చినావు, ఏ కాలేజ్ చదువుతున్నావు, ఏం చేస్తున్నావు? ఎందుకు అని ఒకటే చెప్పాకమ్మా. ఏంది మాట్లాడుతున్నావు? కొంచెమైనా సెన్స్ ఉండి మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? చదువుకునే దాని లెక్క అనిపిస్తున్నావు, బ్యాగ్ వేసుకుని వచ్చి కింద దాక్కుంటున్నావు. ఏమవుతాడా నీకు? మీ చుట్టం అంటున్నావు. ఏ చుట్టం చెప్పు నీకు? చెప్పు. మాట్లాడకుండా ఎందుకు సైలెంట్ ఉంటున్నావు? ఏమవుతాడు? మామయ్య అవుతాడు. అవునా? ఎందుకు వెళ్ళారు? బయట పడిందని బయలుదేరి అంటున్నా. ఏం బయట కాదు మామయ్య అంటుంది. మామయ్య అయితే అన్నతోటి బెడ్ కింద దాకా ఏం తప్పు చేస్తున్నా ఇక్కడ? దేనికి వచ్చిన బెడ్రూమ్లో? మామయ్య అయితే ఏమైతే వాళ్ళ వైఫ్ నీకు అడుగు. అలా ఫోన్ చేసి ఆమెకి బయట కాదు. ఏం మాట్లాడతావు? బయటికి వెళ్ళి ఇక్కడ మాట్లాడు. ఏదైనా ఉంటాయి ఇక్కడ మాట్లాడు అంటున్నా. చెప్పు. ఏం అమౌంట్ ఇస్తావు? దేనికి? ఇగో గునుగా ఏదైనా గట్టిగా చెప్పు. ఏది నీ ప్రాబ్లం? డబ్బులు ఇస్తే నేను సైలెంట్ అయిపోవాలంటున్నా. ఏమంటున్నా? 10,000 ఇస్తావు. 10,000లో ఇలాంటి తప్పని చేసుకొని పూర్తి చేసుకుందాం అనుకుంటున్నా. అరే ఎట్లా కనిపిస్తున్నారా బాయ్ నీకు? నేను డబ్బులు తీసుకొని మీకు బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చినావు అనుకుంటున్నావా? నువ్వు సిగ్గుందా నీకు? ఫాల్తు పాడుకో. నువ్వు కాదమ్మా. నువ్వు దేనికోసం వచ్చినావు? ఇక్కడ చదువుకోనికి వచ్చినావా? ఇట్లా తిరగడానికి వచ్చినావా? మీ మామ అంటున్నావు. మామేనా నిజంగా? నువ్వు ఎవరు నాకు తెలియదు అనుకుంటున్నావా? మాట్లాడు. చెప్పు. నువ్వు చదువుకోనికి వచ్చినావా? దేనికి వచ్చినావు? ఇక్కడ చెప్పమ్మా. కామ్గా ఉంటే అయిపోదు. ఇందాక వరులుతున్నావు కదా, ఇప్పుడు వరులు. మరి చెప్పమ్మా. ఏంది మాట్లాడవేంది? ఎవడేంది? ఏం మాట్లాడుతున్నావు? నీ అసలు ప్రాబ్లం ఏం చెప్పు. నీకు ఏం అవసరం? మరి బెడ్రూమ్ లో ఎంజాయ్ చేస్తావు. ఇదేనా మీ వాళ్ళు నేర్పించింది? నీకు కొంచెమైనా బుద్ధి లేదు. వాళ్ళకి అన్ని నీకు ఏదో చదువుకుంటామని ఇక్కడ పంపిస్తే ఇక్కడ వచ్చి పని చేసి మళ్ళీ రూబా మాట్లాడుతుంది. ఏదంత రూబా మాట్లాడుతుంది చెప్పు. నీకు ఎట్లా ఏమైతుంది చెప్పు. ఒకటి తెలిసిన వాళ్ళ అమ్మాయి ఏం తెలిసిన బయట పెట్టు. అవన్నీ నువ్వు కవరప్ చేయకు. ఏం తెలిసింది చెప్పు. క్లియర్ చెప్పు. అదే చెప్తున్నా.
చేస్తాను ఇక్కడ రా ఫస్ట్ అటు అటు పోయేది బయటికి వెళ్ళేది లేదు. ఆమె ఏమైతే చెప్పు, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? ఇప్పుడు ఏం చెప్పు అసలు తెలిసిన వాళ్ళని నాకు చెప్పాలా? నువ్వు ఎవరో నేను చెప్పాలా? చెప్పు మాట్లా ఆ ఊర్లోతున్నావు కదా చెప్పాలా? నీ ఫ్రెండ్ అని నమ్మితే ఇటేనా నువ్వు చేసేది? ఎవరు ఇల్లు ఇది? మాట్లాడమ్మా. అయితే నీకేమైంది నేను వస్తే? నీకేమైంది ఏందమ్మా? నువ్వు ఎవరెవరి ఇల్లు అని మీ ఫ్రెండ్ ఇల్లు అని ఇక్కడ వస్తున్నావు ఇట్లానే వాళ్ళ డాడీతో కలిసి సిగ్గుందా నీకు? కొంచెం శరం ఉందా? ఎవరిననేది నువ్వు కొంచెం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు. ఫ్రెండ్ అని ఇంటి దాకా తెచ్చుకుంటే వాళ్ళ డాడీతో ఇలాంటి పని చేస్తావా? చెప్పు. నీ ఇష్టం ఏందమ్మా? నీ ఇష్టం. నీకేం కావాలి అన్న దగ్గర చెప్పు. ఆయన ఏజ్ ఎంత ఉందో చెప్పు. నీకేమైనా సిగ్గుందా రబాడకం? నీ కూతురు వయసు ఉన్న ఆమెతోటి నువ్వు ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటావు. మీ ఆవిడకి తెలిస్తే ఉంటావా నువ్వు? మాట్లాడవు. మీ ఆవిడకి చెప్పాలా? ఇటువంటి ఏం చెప్తావు? ఇటువంటి ఏం చెప్తావు? 4 గోడల్లో ఇలాంటి నడుపుతావు కానీ బయట చెప్పవు కదా. చెప్పుకోరు కదా. కాదు, నీ కూతురు తెలిస్తే నీకు ఇజ్జత్ ఉంటుందా? నీకు ఉంటుందా చెప్పు. మరి ఇలాంటి పని చేయడం ఎందుకు? ఏంది నీకు సమస్య? ఏంది? నీ పిల్లం నీకు చక్కగా ఉంటలేదా? లేక ఈమె లేక నీకేమైనా ఇస్తలేదా ఆమె? మరి అలాంటప్పుడు ఈమె దగ్గర ఏముంది చెప్పు. మీ ఆవిడ దగ్గర లేని మాట్లాడుకునే కింద దాక్కున్నావు. బెటన్స్ కూడా చక్కగా పెట్టలే బయటకు వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. నువ్వు ఇంకా ఏం చేయలేదు ఇంట్లో ఉండి. ఇంకా నాకు చెప్తున్నా ఇంకా మంచిగా. నీ కూతురు ఉంది పెద్ద, ఈమె వయసు ఉంటుంది. నీ ఇలాంటి చెడు పని చేస్తే ఆమె చెడిపోదా? మరి సిగ్గుందా నీకు? కాదు, లావణ్య ఏమైతే నీకు ఫ్రెండ్. మరి ఫ్రెండ్ వాళ్ళ తండ్రితో ఏదేనా నువ్వు చేసే? ఏం కావాలి అన్న దగ్గర? ఏమి ఇస్తుండ నీకు? కాదు, ఏమిస్తుండు అంటున్నా. నీకేం ఆయన మీద ఏం చెప్పు, క్లియర్ చెప్పు. నీ ఇష్టం అంటే ఏమైనా చేసుకుంటావు. పండుకోనికి చేస్తావా లేకపోతే దేనికోసం ఆనతోటి వస్తున్నావు అంటున్నా. నీకేమైనా ఇష్టమా? ఎక్స్ట్రాలు చేయకు. నువ్వు అంతా ఓర్లినా ఏమేమి చేయాలా ప్రతిదీ ఉంది. నువ్వు ఏమనుకుంటున్నావు, ఏం చేయలేడు అనుకుంటున్నామో అన్నీ ఉన్నాయి. అన్నీ ఆల్రెడీ ప్రతిదీ రికార్డింగ్ అవుతున్నాయి. కెమెరా పెట్టిన దీంట్లో తెలుసా నీకు? కెమెరా అన్ని రికార్డింగ్ అవుతున్నాయి. నీ అన్ని భాగవతం అంతా తెలుసు. ఇక్కడ ఒకటే నేను నీకు చెప్పాలా, క్లియర్గా చెప్పాలా? ఒకటే, నీ కూతురు ఈ ఫ్రెండ్ అని నమ్మితే ఆమె లేనప్పుడు ఈమె వస్తుంది. ఆల్రెడీ ఆమెకు డౌట్ వచ్చింది. అదే డౌట్తో నాకు కంప్లైంట్ ఇచ్చింది. ఈమె ఏం చేస్తుంది ఇంట్లో వచ్చి అది కనిపెట్టమన్నారు. అందుకే కెమెరా పెట్టింది. ఇప్పుడు కెమెరా బయట పెట్టడానికే కదా. కెమెరా ఎందుకు పెడతారు? నువ్వు ఏమైనా లంగ పని చేస్తున్నావు. ఆ లంగ పని ఏందో బయట పెట్టడానికి పెట్టింది. నీకు సిగ్గు లేదు, ఆమెకు సిగ్గు లేదు. ఫ్రెండ్ అని నమ్మితే ఇంట్లో తీసుకొచ్చి ఇలాంటి పని చేస్తుంది, మళ్ళీ ఎదురు మాట్లాడుతుంది. కాదమ్మా, మీ వాళ్ళు నీకు ఎందుకు పంపిస్తారు? చదువుకోనికి పంపిస్తారా? ఇలాంటి లంగ పనులు చేయడానికి పంపిస్తారా నీకు? చెప్పు. పోదాం ఇప్పుడు మీ వాళ్ళ దగ్గర, మీ కాలేజీలో పోయి చూపిద్దాం. మంచిగా రుబాబుగా మాట్లాడుతున్నావు. బ్యాగులు వేసుకొచ్చి బుక్లు ఉన్నాయి, ఏమున్నాయి దీంట్లో? చదువుకునేదాన్ని ఇదా నువ్వు పని చేసా? మాట్లాడవు. ఏ కాలేజ్ నీది? కాలేజీలో చదువుకుంటున్నావు కదా, నేర్పియాలి నీకు. నేర్చుకోలే ఎవరితో ఎట్లా ఉండాలో. ఆయన వయసు ఎంత ఉంది? ఆయన వయసు ఎంత చెప్పు. చెప్పమ్మా, నీ వయసు అన్నది? మా అన్నతో తిరుగుతావు నువ్వు తిరుగుతావు. వాళ్ళ ఆవిడ ఏమవ్వాలి? విడాకులు ఇవ్వాలా? ఇలాంటి పని నువ్వు చేసేది ఏది? మాట్లాడేది సైలెంట్ అయిపోయారు. పోయి మీ ఆవిడకి చెప్దాం. నేను ఫోన్ ఎందుకు ఏమవుతుంది? ఫోన్ చేస్తే ఏమవుతుంది చెప్పు నీకు? ఇలాంటి పని చేసినప్పుడు గుర్తు రాలే నీకు? తప్పు చేస్తే బయట పడుతుందని తెలియదు అప్పుడు. ఇప్పుడు ఎందుకు మాట పడుతున్నాయి? ఫోన్ ఎడబెట్టిన చెప్పు. నెంబర్ నెంబర్ ఫేస్ చూపించుకోలేను, నా మొఖం చూపించలేను. వాళ్ళకి బిడ్డకి నా భార్యకి ఫేస్ చూపించలేను. ఈ ఆత్మహత్య చేసుకుని చనిపోవాల్సి వస్తుందా? ఇలాంటి లంగా పని చేస్తే అట్లనే ఉంటుంది కదా. మరి నువ్వు కాదు, అవసరమా నీకు ఇవన్నీ? నీ కూతురు పెట్టుకొని ఇలాంటి పని చేయడం అవసరమా నీకు? నీ కూతురు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నావు. కానీ ఇప్పుడు నీ కూతురికి డౌట్ వచ్చింది, ఇది నిజమే అని తెలిస్తే ఉంటుందా? నీ పరువు ఉంటుందా చెప్పు? కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి. అసలు ఏంది మీ కథ చెప్పు. ఒకటి ఎవరు కాదు, ఎట్లా ఆమె పర్సన్ ట్రాప్ చేసిండా ఏది నీకు? అంటే ఏం చెప్పు. ఆయన ఏమైనా చేసిండా నీకు ట్రాప్? లేకపోతే ఏంది?
అని చదువుకున్నామని ఏం చేసినావు నువ్వు? ఎందుకు చెడగొడుతున్నావు? నేనేం చెడగొట్టలేదు. తను నువ్వు చెడగొట్ట కాదు, ఆమెతో పాటు వచ్చేది, మా అమ్మతో పాటు వచ్చేది, వచ్చి చూసి కొంచెం తేడాగా చూస్తున్నా. నెంబర్ తీసుకుని ఆమె తేడా చూస్తే నీకేమైంది మరి? నీ బుద్ధి ఎట్టు పోయింది అంటున్నా. ఆమె తెలియదు, ఆమె చదువుకుంటున్నా. ఆమె నువ్వు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, నీకు తెలియదా? చెప్పాలని తెలియదా అంటున్నా? కాదు, ఇప్పుడు ఆమె కూతురు వయసు నీది అన్నప్పుడు నువ్వేం చెప్పాలి? ఇది కాదమ్మా, నువ్వు ఎందుకు అట్లా చూస్తున్నావు, ఏది నీది అని అడగాలి నువ్వు. మరి ఏం చేసినావు నువ్వు అప్పుడు? చేయలేదు. మాట్లాడు, ఎందుకు సైలెంట్ ఉంటున్నావు? వేరే వాళ్ళు పట్టుకొని తంతారు. నేను ఏవో మాట్లాడుతున్నాను ఇంకా నీకు. చెప్పు, ఏంది చెప్పు. ఏం లేదన్న, ఇబ్బందిగా వదిలేసేయి. వదిలేదు లేదు, నువ్వు అన్ని డ్రామాలు చేయకు. ఎవరు వదిలేదు కాదు, ఇక్కడ చెప్పు. ఫస్ట్ ఏంది, నువ్వు అమ్మాయిని ఎందుకు ట్రాప్ చేసినావు? ఆమెని చదువుకున్న ఆమెను ఎందుకు చెడు దారులు ఎందుకు తీసుకెళ్తున్నావు అంటున్నా? నేనేం తీసుకురాలి, తానే వచ్చింది నా దగ్గరికి. దేనికి వస్తుంది ఆమె? ఎందుకు వస్తుంది? నీకు మామూలుగా ఇంటికి వచ్చేది, ఏదో పని మీద వచ్చేది, అలా కలిసి వాళ్ళ మాట కలిసి అలా కంటిన్యూ చేస్తాం అంతే తప్ప. ఏం మాట కలిసి? నువ్వు చెప్పేది క్లారిటీ వస్తలేదు. అలా అంటున్నావు. ఏంది అది చెప్పు, క్లియర్ చెప్పు. అది వచ్చి అనుకులే కొంచెం అమౌంట్, ఒకసారి కాలేజీలో ఫీజు కట్టాలి, అమౌంట్ కావాలంటే ఒక 5,000 ఇచ్చా. 5,000 ఇచ్చినది అప్పుడప్పుడు డ్రెస్ కొనుక్కుంటే అందులో ఒక 5,000 అలా ఇచ్చేటాన్ని. మళ్ళీ రిటర్న్ ఇచ్చి నేను తీసుకోలే. ఇంకా అలా పరిచయం అలా అయింది. అలా అయ్యి ఇంకా అలా కంటిన్యూ చేసాను. నువ్వేంటి మొత్తం నా మీద వేస్తున్నావు? నువ్వే కదా ఫోన్ చేస్తావు, రమ్మంటావు, మాట్లాడుతావు. కాదమ్మా, ఫస్ట్ నీకు అని మాట్లాడినా, నువ్వు మాట్లాడినావు. ఎవరిని గెలికిరి చెప్పు. నువ్వు అమ్మాయిని గెలికినట్టు మాట్లాడుతున్నారు మీరు. ఆడ వయసు ఏమో ఆల్రెడీ కూతురున్న తండ్రి వయసు పెట్టుకొని ఆయనతోటి నువ్వు లవర్ లేక మాట్లాడుతున్నావు. ఆయననే ఫోన్ చేసి రమ్మంటాడు, ఆయననే మాట్లాడతాడు. ఆయన మాట్లాడతాడంటే ఆయనకి ఏజ్ తెలియదా నీకు? ఆయన వయసు ఎంత ఉంది, ఆయనతో ఏం సంబంధం అని నీకు తెలియదా? ఏది కరెక్ట్ అది నీకు తెలియదా? నువ్వేమన్నా 5వ తరగతి ఏమైనా చదువుతున్నావా? 5th క్లాసా 7th క్లాసా? తెలియకపోనికి చెప్పు. మాట్లాడేదమ్మా, ఏంది చెప్పు. ఇప్పుడు ఏమంటావు? ఎవరి సైడ్ తప్పు? మీరిద్దరు డ్రామా, ఆమె నీ మీద వేస్తావు, నువ్వు ఆమె వేస్తావు. ఇద్దరు కలిసి లంగా పని చేసి కాదు, నీకు నమ్మిన నీ ఫ్రెండ్ని మోసం చేసి నువ్వు ఇక్కడ మంచిగా వాళ్ళ అయ్యతో కులుకుతున్నావు. నీకు అది అప్పుడు అర్థం కాలేదు? అప్పుడు ఏమేమి ఇస్తుండే నువ్వు ఆమెకి? డ్రెస్లో అంటే డ్రెస్ కొని పెట్టాడని కాలేజీలో అమౌంట్ ఫీజు కట్టుకోవాలంటే ఎంతవరకు ఇచ్చిన? ఇప్పటి వరకు ఇచ్చిన, మంచిగా ఎక్కువగా ఇచ్చిన. ఎక్కువ అంటే ఎంత అమౌంట్ ఎంత ఉంటుంది? ఏవో కొనుక్కుంటుంది అంటే 2 లక్షల దాకా ఇచ్చిన. 2 లక్షలు కాదు, నువ్వు డబ్బులు దీనికి ఆశపడి ఇప్పుడు ఇలాంటి పని చేస్తే నువ్వు చదువుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు కదమ్మా. ఈ వేలో ఇలాంటి వేలో డబ్బులు సంపాదించాలను కాదు. ఎవడో ఇస్తే వాడి డబ్బులతో నువ్వు బతకడం ఎందుకు చెప్పు? నీకు కాళ్ళు లేవా, చేతులు లేవా? నువ్వు పోయి రేపు మంచిగా చదివితే నీకు జాబ్ రాదా చెప్పు? మాట్లాడమ్మా. ఎందుకు కిందకి తల దాచుకుంటా? తప్పు చేసినా కదా కింద దాచుకుంటే అయిపోదు. ఇప్పుడు బయట పడుతుంది. పోయి మీ కాలేజ్ వాళ్ళ దగ్గర పోయి మాట్లాడతా. సరేనా? పిల్లలు అమ్మాయి వాళ్ళకి ఫోన్ అమ్మా. వద్దన్నప్పుడు కాదు, ఇందాక వదులుతున్నావు కదా, మా అయ్య వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళే అన్నారు, నువ్వెందుకు అంటున్నావు? ఇప్పుడేమేమి చెప్పు. అది నీకు డబ్బులే కావాలా? చదువుద్దా నీకు? కాదమ్మా, చదువుకుంటే డబ్బులు రావా? జాబ్ చేస్తారా? చెప్పు. మరి ఎందుకు ఇలాంటి పని చేయడం? తెలియక చేసినావు. నీకు తెలియని వయసు ఇప్పుడు నీది. సిగ్గుండాలి కొంచెమైనా చేసే పనులు. ఇవి తెలియదు అంటే ఏం ఈ ఏజ్లో ఎలాంటి స్టూడెంట్స్ ఎలా ఇలాంటి మెచ్యూర్ లేకుండా బిహేవ్ చేస్తారో అర్థం కావట్లేదు. ఇట్లా కాదు కానీ మీకు మీ పని చెప్తా. అక్కడంతా కెమెరా రికార్డింగ్ అవుతుంది. ఆ రికార్డింగ్ తీసుకెళ్ళి మీ ఎవడో చూపిద్దాం. వద్దని నాకు మొత్తం పోతుంది. ఫ్యామిలీ తలెత్తుకోలేను నేను. నువ్వు అవన్నీ నానే చెప్పకు, ఇవన్నీ వదిలేసి. ఇక్కడ అన్ని డ్రామాలు చాలా ఎక్కువైంది. కానీ ఇబ్బందిగా తెలియదు చేస్తున్నప్పుడు ఇబ్బంది వదిలేసి సార్కి ఏం చేయం, ఎప్పుడు కలుసుకోవాలి, వెళ్ళిపోతాం ఎవరికైనా సంబంధం లేకుండా వెళ్ళిపోతాం అంతే. వదిలేసి సార్ మళ్ళీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు, భార్య బిడ్డ బాధపడతారు. బాధపడతారా? ముందే తెలియదా నీకు? ఏదో అయిపోయింది కాదు. నీ పిల్లం దగ్గర ఏం తక్కువైంది చెప్పు. ఏమన్నా నీ పిల్లం చక్కగా ఉంటలేదా? ఏంది నీకు ప్రాబ్లం? నీ పిల్లంతో ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు? ప్రాబ్లం ఏది, మంచిగానే ఉంటుంది. అమ్మాయి నిజం కొంచెం ఇది ఉంటుంది కదా, కొంచెం మోజుపడ్డా. ఆ అమ్మాయికి కావాల్సిన అమ్మాయి ఇచ్చి, నాకు కావాల్సిన అమ్మాయి ఇచ్చి నీకు అలా అయిపోయింది అంతే. అంత తప్ప ఇంకేం దీని మంది పంచాయతీ చేసి ఏమాకు రేట్ పంచాయతీ చేయొద్దంటావు.
అంటే ఇంక బయట పెట్టొద్దన్నా. బయట పెట్టొద్దంటే ఇలాంటి లంగ పని చేస్తే బయట పెట్టరా? బయట పడితే నేను పెట్టకపోయినా ఏదో ఒక రోజు బయట వస్తాను. నీ దృష్టిలో చెడు ఉద్దేశం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆ చెడు బయట పడుతుంది తెలుసా? నేను ఈరోజు దాబెట్టినా రేపు అట్లనే చేస్తాను. ఈరోజు అయిపోయింది కథ, ఇంకా వేరే ఇంకో 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 ఆమెను పట్టుకోవడం, ఇంకో డ్రామా నడపడం, అంతే కదా? ఇదే కదా? అటువంటి తప్పులు ఇప్పుడు చేయాలి కాదమ్మా. ఇప్పుడు నీ గురించి చెప్పు, నువ్వు ఏమంటావు? పోదామా మీ వాళ్ళ దగ్గర? ఏంది ఇట్లానే గడుపుతావా లేకుంటే ఏమైనా చేంజ్ అవుతావా? వదిలేస్తాను. అన్న వదిలేసి ఇంకోటి పట్టుకుంటావా? లేదు లేదు, ఏం చేస్తావు? చదువుకుంటాను. అవునా? నిజా నమ్మొచ్చా? సరే చూద్దాం నువ్వు ఎట్లా చదువుతావు. ఈ రికార్డింగ్ అంతా కెమెరా ఆల్రెడీ అక్కడ ఒక కెమెరా పెట్టినా, ఇక్కడ ఒక కెమెరా ఉంది, 2 రికార్డింగ్ అవుతున్నాయి. మళ్ళీ ఎలాంటి పనులు చేసినావు అని తెలిసిందో అప్పుడు చెప్తా నీకు. మీ వాళ్ళ దగ్గర డైరెక్ట్ తీసుకెళ్తా, అర్థమవుతుందా? నీకు కూడా మీ భార్య పిల్లలు చూపిస్తా. అప్పుడు ఇప్పుడు చూపిస్తే మీ పిల్లలు చూపించమన్నది ఏం చేస్తారని చూపించాలి మరి. అటువంటి పనులు చేయమాకు, చూపించద్దు ప్లీజ్. సిగ్గుండాలి కొంచెం. మనం ఇప్పుడు ఇంట్లో తండ్రి అంటే ఎంత గౌరవం ఇస్తారు పిల్లలు. ఆ స్థానంలో నన్ను కాదు క్షమించడం, నువ్వు తప్పు చేసినాగా అవన్నట్లే నా కాళ్ళ మీద పడితే అయిపోదు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఒక తండ్రి స్థానంలో ఉన్నావు, ఇదే కూతురికి తెలిస్తే ఎంత రేపటి నుంచి ఎట్లా చూస్తాయి తండ్రి? సరే ఇవన్నీ కాదు, మీ కూతురికి ఏం చూపియా కానీ ఇంకొకసారి ఇలాంటి జరిగిందంటుకో అస్సలు ఉండదు. నేను ఇప్పుడు ఏదో చెప్తా మీ కూతురికి, ఏం జరగలేదు, నువ్వు అనుకున్నట్టు ఏం లేదు, ఎవరు వస్తలేరు, ఎవరు వెళ్ళట్లేదు, 2-3 రోజులు కెమెరా పెట్టినా అని చెప్తా. నువ్వు కానీ చేంజ్ అవ్వకపోయినావా అప్పుడు చెప్తాను. సీదా పిల్లల దగ్గర పోయి వీడియో చూపిస్తా. తప్పు చేయను, ఎప్పుడు తప్పు చేయను. తప్పు కాదు కానీ ఒక పని చేద్దాం, నీకు 2 ఆప్షన్ ఇస్తా. నీ కూతురు దగ్గర అయితే తెలియదు మ్యాటర్, వదిలేద్దాం. నీ వైఫ్ మాత్రం చూపిస్తా. ఆమెకు తెలియకపోతే ఇంకా లంగా పనులు చేస్తాను. ఇవన్నీ వదిలేసా. వద్దే ఏం లేదా కెమెరా ప్లీజ్, లేదేం లేదా. తర్వాత వాళ్ళ పిల్లని అయితే పిలిచి ఇక్కడ జరిగిందంతా చూపించి వాళ్ళ పిల్లలతో అయితే చాలా తిట్టించిన, కానీ అది చాలా సీరియస్ గా మ్యాటర్ కి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టేంత స్థితికి వెళ్ళిపోయి వాళ్ళ ఊళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి పంచాయతీ పెడతా అని చెప్పింది వాళ్ళ పిల్లం అయితే. ఇంకా అమ్మాయి గురించి వాళ్ళ పేరెంట్స్కి అయితే కాల్ చేసిన, మీ అమ్మాయి చదువుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు కానీ అమ్మ రాంగ్ రూట్ లో వెళ్తుంది, ఇలాంటి తప్పు పని చేస్తుంది అని చెప్పి వాళ్ళకి ఫోన్లో అన్ని చెప్పిన. ఫోన్లోనే ఆమెను అయితే చాలా తిట్టిరు. ఈవినింగ్ కల్లా వచ్చి ఆమెకి ఎలా అలా బుద్ధి చెప్తామని చెప్పారు. డబ్బులు కాశపడి ఇలాంటి రౌండ్ స్టెప్ తీసుకోవడం చాలా తప్పు. మీ లైఫ్ నాశనం అవుతుంది. అదే మీరు చదువుకొని మంచిగా జాబ్ కొట్టి తర్వాత మనీ సంపాదిస్తే అది మీకు ఎప్పటికీ ఇది ఉంటుంది. ఈ మార్గంలో చేయడం అది మీకు ఎప్పటికైనా అది నష్టమే. రేపటి నాడు మీరు వేరే వాళ్ళని నమ్మి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ విషయాలు తెలిసి చాలా కొట్లాటలు అవ్వడం ప్లస్ లైఫ్ నాశనం అవుతుంది. సో నేను చెప్పేది ఒకటే, ఏదైనా మంచి మార్గంలో సంపాదిస్తే అది ఎప్పటికైనా ఉంటుంది, కానీ చెడు మార్గంలో ఎంత సంపాదించినా ఆ డబ్బులు ఉండవు, ప్లస్ మీ లైఫే నాశనం అవుతుంది. సో నేను చేసిన విధానం కరెక్ట్ కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.